తీవ్ర విషాదం నెలకొంది. టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే 3 రోజుల క్రితం తన భార్య కూడా బలవన్మరణానికి పాల్పడి మరణించింది. జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తారింట్లో ఇప్పుడు ఆ ఎస్ఐ కూడా బలవన్మరణానికి పాల్పడి ఇక్కడ కనిపించే ఫోటోలో కనిపించే వ్యక్తులే ఇప్పుడు భార్యాభర్తలు. సో 1 టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్నాడు చంద్రశేఖర్. సో 2 రోజుల క్రితం తన భార్య కూడా మరణించింది బలవన్మరణానికి పాల్పడి. సో 5 రోజుల క్రితం చంద్రశేఖర్ భార్య దివ్య కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఏకంగా గన్నేరు పప్పుని దంచుకొని తిని బలవన్మరణానికి పాల్పడింది. ఆ మరణ వార్త విని తట్టుకోలేనటువంటి చంద్రశేఖర్ నిన్న ఆయన కొంత అనుమానాస్పదంగా కనిపించాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఎంతకు బయటికి రాకపోయేసరికల్లా డోర్ బద్దలు కొట్టి చూస్తే బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే జమ్మికుంటలోని ప్రైవేట్ ఆసుపత్రి తరలించే లోపే ముందుగానే ఆయన మరణించినట్టు తెలుస్తోంది. సో దివ్య చంద్రశేఖర్ ఇద్దరు చనిపోవడంతో తమ 2 పిల్లలు కూడా అనాథలైపోయారు. సో ఇక్కడ ఎస్ఐ ఆయన కూడా ఇదే స్థాయిలో ఆయన భార్య మాదిరిగానే బలవన్మరణానికి పాల్పడడం అంటే అందరూ కూడా షాక్కు గురవుతున్నారు. 2 టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్నారు చంద్రశేఖర్. సో జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తారింట్లో తను ప్రాణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ తమ ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, సో అటు భార్య గన్నేరు పప్పు దంచుకొని తిని బలవన్మరణానికి పాల్పడింది. 5 రోజుల తర్వాత భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలు కారణం ఏంటి అంటే ఇద్దరు భార్యాభర్తలు వేరు సందర్భాల్లో చనిపోయినా కూడా ఈ మరణం చాలా తీవ్ర విషాదాన్ని మిగిల్చిన కుటుంబంలో పలు అనుమానాలు కూడా తావిస్తోంది. ఇంతకీ భార్య మరణానికి కారణం ఏంటి, అది చూడలేక భర్త ఇప్పుడు కూడా చనిపోయాడు. అప్డేట్స్ ఏంటి, కుటుంబం ఏం చెప్తోంది? ఎస్ మనోజ్, 5 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరు బలవన్మరణానికి పాల్పడడంతో ఈ చిన్నారులు అనాథలైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐగా చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ యాదవ్, ఆయన భార్య దివ్య గత 5 రోజుల క్రితమే గన్నేరు పప్పు నూరుకొని బలవన్మరణానికి పాల్పడింది. దీనిలో భాగంగా మరుసటి రోజు ఆమెను తీసుకున్న తర్వాత వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు చికిత్స నిమిత్తం. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించడం జరిగింది. కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్మార్టం అనంతరం వెళ్ళడం జరిగింది. ఎవరైతే దివ్య తండ్రి ఆయన కరీంనగర్ 1 టౌన్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. తన కూతురు కడుపు నొప్పి భరించలేక బలవన్మరణానికి పాల్పడింది అని చెప్పి. అయితే ఇంటర్నల్ గా కొద్ది రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగానే మృతి చెందిందా లేదంటే నిజంగా కడుపు నొప్పి వచ్చిందా అనేది తేలాల్సి ఉంది పోలీసుల దర్యాప్తులో. దానిలో భాగంగా ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. భర్త హాజరైనటువంటి సందర్భంగా అక్కడ బంధువులు గ్రామస్తులందరూ కూడా ఈయనను దూషిస్తూ దాడికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే మామ ఇతన్ని రెస్క్యూ చేశారు. ఆ రూమ్ లో వేసి తాళం వేసి అల్లుడిని రక్షించడం జరిగింది. అయితే పోలీస్ ప్రొటెక్షన్ తోనే ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ మిగతా కార్యక్రమాలకి ఫార్మాలిటీస్ కి అత్తగారింటికి రావడం జరిగింది. దానిలో భాగంగా ఏం జరిగిందో ఏందో మొన్న నుంచి గత 5 రోజుల నుంచి ఒకటే తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ఒకవైపు భార్య బలవన్మరణము, దాంతో చిన్నారులు ఇద్దరు అనాథలైనటువంటి సందర్భము. మరొక వైపు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి చంద్రశేఖర్ యాదవ్ భార్యను ఇట్లా బలవన్మరణానికి ఎలా పాల్పడింది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎట్లా ఫీల్ అయ్యాడో ఏంటో తెలియదు కానీ తీవ్ర మనస్తాపానికి లోనైనటువంటి ఎస్ఐ చంద్రశేఖర్ యాదవ్ సైతం ఉదయం బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. అతన్ని డోర్ కొట్టి చూసేసరికే ఆయన విగతజీవిగా ఉన్నాడు. వెంటనే ఏదైనా ఉందేమో హోప్స్ అని జమ్మికుంట ఆసుపత్రికి తరలించి చూసేసరికి నో మోర్ అని చెప్పి వైద్యులు చెప్పారు. మనోజ్, రైట్. సో చంద్రశేఖర్ కూడా ఇప్పుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో గొడవలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ గొడవలు నిజమెంత, ఆ కుటుంబం ఏం చెప్తోంది? అటు దివ్య తల్లిదండ్రులు అంటే దివ్య తల్లిదండ్రులు ఉన్న చోట అత్తవారింట్లో చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో ఈ సంఘటన పైన పోలీస్ శాఖకు సంబంధించిన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు కాబట్టి పోలీసులు ఎలా విచారించబోతున్నారు, ఏం జరిగింది? ఎస్ మనోజ్, వాస్తవంగా పోలీస్ కంప్లైంట్ మాత్రము స్వయంగా చంద్రశేఖర్ వాళ్ళ మామయ్య అంటే భార్య తండ్రి స్వయంగా కడుపు నొప్పి భరించలేకనే తన కూతురు ఇట్లా బలవన్మరణానికి పాల్పడిందని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా పోలీసులు కరీంనగర్ 1 టౌన్ సిఐ రామచంద్రరావు అదేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అదే నడుస్తున్నది. అయితే దీనికి సంబంధించి ఇంటర్నల్ గా జరిగినటువంటి విషయాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఇదే సమయంలో ఆయన సైతం బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన వెనుక తీవ్ర మనస్తాపము, అవమానము ఇవన్నీ కూడా కారణాలు అయి ఉంటాయని చెప్పేసి భావిస్తున్నారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి పూర్తి విషయాలు చెప్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే జరిగినటువంటి విషయం కాబట్టి ఇంకా
సమగ్ర సమాచారము మరికొన్ని గంటల్లో వచ్చే అవకాశం ఉంది. మనోజ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో భార్య ఏమో కడుపు నొప్పుతో భరించలేక గన్నేరు పప్పుని దంచుకొని తిని చనిపోయింది. సో తన అంత్యక్రియల కోసమని ఇంటికి వెళ్ళి అక్కడ అత్తవారింట్లో భర్త చంద్రశేఖర్ ఈరోజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అటు భార్య మరణాన్ని జీర్ణించుకోలేక తర్వాత ఆయన కూడా తను చాలించేశాడు. ప్రస్తుతానికి ఈ ఇద్దరి మరణంతో వారిద్దరి పిల్లలు అనాథలైపోయారు. సో ఆల్రెడీ పోలీసులకు కూడా అటు దివ్య తండ్రి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తన కూతురు కడుపు నొప్పి భరించలేకనే గన్నేరు పప్పుని దంచుకొని చనిపోయిందన్నట్టుగా దివ్య తండ్రి ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటు భర్త చంద్రశేఖర్ కూడా భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ఈ రకంగా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఒక ఎస్ఐ ఈ స్థాయిలో నిర్ణయం తీసుకొని ఆయన బలవన్మరణానికి పాల్పడడంతో పోలీస్ శాఖలో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది, విషాదం నెలకొంది. సో ప్రస్తుతానికి సీతంపేట గ్రామంలో తీవ్రమైన విషాదం నెలకొంది. చాలా చక్కగా ఉన్నారు, చూడముచ్చిన జంటగా ఉంది, మంచిగా పోలీసు ఉద్యోగం చేస్తున్నాడు, అంతా బాగానే ఉంటుందన్నటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క ఆశలు మొత్తం కూడా అడియాశలు అయ్యాయి. సో ఇప్పుడు ఆ కుటుంబంలో తీరని దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. ఒకసారి అక్కడికి పోలీసులు చేరుకున్నారు సంఘటన స్థలానికి. వారితో అక్కడ చంద్రశేఖర్ బంధువులు, దివ్య బంధువులు మాట్లాడుతున్నారు. సో ఇద్దరు భార్యాభర్తలు చనిపోవడంతో కుటుంబంలో విషాదంతో పాటుగా అటు పిల్లలు కూడా అనాథలైపోయారు, గుండెలు పగిలిన